ఇల్లులేని నిరుపేదల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి మోక్షం లభిస్తుంది. ఇప్పటికే బెల్లంపల్లిలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1656 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1206 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మరో 160 ఇళ్లు నిర్మాణ దశలో ఆగిపోయాయి. నిర్మాణం పూర్తయిన వాటిలో కేవలం 330 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మరో 1176 ఇళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కోదానికి 5,30,000 రూపాయలు అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించింది. విడతల వారీగా 86.68 కోట్లు మంజూరు కాగా 62 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 1406 ఇళ్లకు మాత్రమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించాల్సి ఉన్న పలు కారణాలతో పంపిణీ చేయలేకపోయారు. అప్పటి నుంచి మేము పెడతానే ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లకు అప్లికేషన్లు ఎన్నోసార్లు తిరిగినాం. 10 సంవత్సరాలు అవుతాను. ఇంతవరకు అయితే ఏది ఇయ్యలేదు. ఇస్తా అంటున్నాం కానీ వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు, మేము అక్కడ పోయి ఉండి గడిపేది ఎప్పుడు. మేమైతే కిరాల పొంట ఉంటాన్నాం. ఎక్కడుంటే అక్కడికి పోవాలిగా. తట్టబుట్ట పట్టుకొని పోతాన్నాం, బోలు బొచ్చలు పట్టుకొని. ఇది ఎన్ని సంవత్సరాల పొంట ఇట్లా తిరుగుడు, ఎన్ని రోజులు ఇట్లా ఉండు. చచ్చేది 500 కైకిలి మాది. మేము పిల్ల ఎట్లా బతుకుడు, ఎట్లా లేదు, ఎట్లా కిరాయిలు కట్టుకున్నాడు. 3 వేలు ఎక్కడ పోయినా గాని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను తెరపైకి తెచ్చింది. నిర్మాణాలు సైతం వేగవంతంగా సాగుతున్నాయి. ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇన్నాళ్లు వృధాగా ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు. దీంతో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలు 30 మందికి 30 ఇళ్లను గతంలోనే కేటాయించారు. మిగిలిన 330 ఇళ్లకు గాను గతంలో లక్కీ డ్రా ద్వారా అర్హులను ఎంపిక చేశారు. ఇందులో ఎక్కువగా అనర్హులు ఉన్నారని లక్కీ డ్రాలో ఇల్లు మంజూరు కాని వారు ఆందోళనకు దిగారు. దీంతో లక్కీ డ్రాలో ఎంపికైన వారి వివరాలను పరిశీలించి అనర్హులను తొలగించి 261 మందిని అర్హులుగా గుర్తించారు. వారి వివరాలను ఇటీవల హౌసింగ్ శాఖకు అప్పగించారు. ఇళ్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కిరాయి ఎన్ని సంవత్సరాలు బాగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఈడ ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. కానీ ఎందుకు వస్తున్నాయో మరి అంత నాకేం అర్థమైతలేదు. కానీ మా ఆయన ఉండి మా పిల్లలు మేము బాగా కష్టపడుతున్నాము. ఒక్కటి సంపాదిస్తే మేము ముగ్గురం బతుకుతున్నాం. ఈ కిరాయి కూడా 3-4 వేలు ఇక్కడి నుంచి కట్టాలి. కరెంటు బిల్లు 1000-2000 వస్తున్నాయి. ఏ నుంచి దేవాల్లో దయచేసి ఇప్పుడు ఉన్న మీరే మమ్మల్ని కనుకరించి ప్రేమ్ సాగర్ రావు, సూర్యకమ్మ, మీరు దయచేసి మాకు ఇచ్చేటట్టు సహాయం చేయమని మీకు దండం పెట్టి చెప్తున్నా. మరోవైపు బెల్లంపల్లిలో 120 ఇళ్లకు గాను 108 మందిని అర్హులుగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం బెల్లంపల్లిలో లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేశారు. మందమరిలో 560 ఇళ్లకు గాను గతంలోనే 243 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మిగతా ఇళ్లను ఈ నెలలోనే లబ్ధిదారులకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హులైన పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా కాలంగా ఖాళీ ఉండడంతో మందుబాబులకు, పశువులకు అడ్డాగా మారి అందులో నివాసం ఉండలేని స్థితికి చేరాయి. కిటికీకి అద్దాలు పగిలిపోగా విద్యుత్ తీగలను తొలగించారు. నల్లాలు విరగ్గొట్టి ఫ్లోర్లను ధ్వంసం చేశారు. తలుపులను విరగ్గొట్టారు. డ్రైనేజీల నిర్మాణం లేకపోవడంతో ఇళ్లల్లోని నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు అందించిన తర్వాత వాటికి అవసరమైన మరమ్మతులు చేయించేందుకు హౌసింగ్ శాఖ అధికారులు నివేదికను జిల్లా కలెక్టర్కు అందించారు. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈ నెలలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లబ్ధిదారుల ఎంపిక, కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. అర్హులకు మాత్రమే అందేలా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
మేము అప్లికేషన్ పెట్టుకొని గత 4-5 సంవత్సరాల పొంట అవుతుంది. ఇన్ని రోజుల పొంట కిరాయిలలోనే ఉంటున్నాం. 3-4 వేలు 5 వేలు కిరాయి కట్టుకున్నాడు, కూలి పని చేసుకొని మా వల్ల అయితే లేదు. ఇంత పొంట కనీసం చిన్న పిల్లలు అల్లరి చేసినా, మేము పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏదైనా కూడా మా కిరాయిలకి రానిస్తలేరు. మా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజుల పొంట ఉన్నోళ్ళకి ఇస్తాను, లేని వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. కనీసం మా పేరు మీద సెంటు భూమి ఉన్నా కూడా మాకు ఇయ్యకనండి. మాకు ఎటువంటి భూమి లేదు, ఏదీ లేదు. చిన్న భూమి ఉన్న ఆన్లైన్లో చూసుకొని లేని వాళ్ళకే ఇవ్వనండి, ఉన్న వాళ్ళని తీసేయండి. మాకు ఎటువంటి భూమి కూడా లేదు. అట్లాంటిది మేము అప్లికేషన్ పెట్టినాం సార్. అప్లికేషన్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి మోక్షం కలుగుతుండటంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇంతకాలానికి ఒక ఇంటి వాళ్ళము అవుతున్నామని ఫీలింగ్ వారికి వస్తోంది.